హలో, నేను ఇవాళ రోజున ఒక కాన్సెప్ట్ పట్టుకొచ్చాను మీకు. యూట్యూబర్స్ సంబంధించిన కాన్సెప్ట్ ఒకటి ఏంటంటే, మానిటైజేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి రీయూజ్డ్ కంటెంట్ అనేది చాలా ఫేస్ అవుతున్నాం ఇప్పుడున్న రోజులలో. ఆ రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలనేది నేను చెప్తున్నాను. రీసెంట్గా కూడా నేను 3 months బ్యాక్ నాకు కూడా ఇదే సేమ్ ప్రాబ్లం నేను ఫేస్ అయ్యాను. దాన్ని ఏంటంటే ఓవర్కమ్ చేశాను. మీకు ఇప్పుడు చెప్తున్నది క్లియర్గా వినండి. ఇప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అని అంటే, ఒక సాంగ్ తీసుకుంటాం, లేదంటే ఒక వీడియో తీసుకుంటాం. ఆ వీడియో మనం క్రియేట్ చేసి సాంగ్ వచ్చేసి వేరే మూవీ సాంగో, లేకపోతే చాగంటి వాయిసో, లేదా ఇంకదర్ డైలాగ్స్లో పెడితే దాన్ని అది కాపీరైట్ ఫ్రీ ఇచ్చినా కూడా అది రీయూజ్డ్ కంటెంట్ కిందనే వస్తుంది. కాబట్టి ఏ వీడియో తీసుకోండి, మీరు క్రియేట్ చేసి మీ లైవ్గా ఉండి మీరు లైవ్ డైలాగ్స్ కొట్టేది, లైవ్గా రీల్స్ తీసేదే అది వితౌట్ రీయూజ్డ్ కంటెంట్ కింద యూట్యూబ్ కన్సిడర్ చేసి దాన్ని మానిటైజేషన్ చేస్తుంది. ఈ రీయూజ్డ్ కంటెంట్ అనేది నేను మొన్న ఫేస్ అయ్యి ఏ వీడియో రీయూజ్డ్ కంటెంట్ కూడా నాకు తెలియదు. చాలా వరకు నేను చూసి అన్ని వీడియోస్ ప్రతిదీ సార్టింగ్ చేసి దాన్ని ఫైండ్ అవుట్ చేసి ప్రతిదీ తీసేసిన తర్వాత మానిటైజేషన్ కొట్టినా మళ్ళీ అదే అయింది. మళ్ళీ 3 months తర్వాత రీయూజ్డ్ కంటెంట్ అంటే అప్పీల్ పెట్టాను నేను. అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు కూడా మీకు ఈ సజెషన్స్ పనిచేస్తాయని చెప్పేసి నేను కోరుతూ, మీరు ఇటువంటివి కూడా నేను చేసిన తప్పు మీరు చేయకుండా ఉండాలి అని నేను ఈ వీడియో తీసి మీకు రిప్రజెంటేషన్ చేశాను.